నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. అవతార పురుషుల గురించి అంటే రాబోయే అవతారమైనటువంటి కల్కి గురించి సినిమా తీస్తున్నాడు కాబట్టి దీన్ని చూడాలనే అపేక్ష పెద్దవాళ్లకు, అంటే నా వయసు వాళ్లకు, పురాణ కథల మీద అభిమానం ఉన్న వాళ్లకు, లేకపోతే పురాణ సాహిత్యాన్ని చదివే వాళ్లకు చూడాలని అనిపించింది. ఈ కారణంగా కల్కి సినిమాకి పోవలసి వచ్చింది. కల్కి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది ఒక ఉత్తమ బాలల చిత్రం అని అనిపించింది. ఎందుకు అంటున్నానంటే కామిక్ పుస్తకాలు ఉంటాయి, అందులో రేఖా చిత్రాల ద్వారా చిన్నపిల్లలకి రామాయణ కథ, భారత భాగవత కథలు వాళ్ళు ప్రింట్ చేసి చూపిస్తారు. దాన్ని పిల్లలు చదువుకుంటే అంత ఎంజాయ్ చేస్తారు. ఇంకా నేను బాలల చిత్రం అని ఎందుకు అంటున్నా అంటే మనకి వీడియో గేమ్స్ ఉన్నాయి. పిల్లలు యుద్ధాలు చేస్తున్నట్టుగా, లేకపోతే వేరు కథలు చూస్తున్నట్టుగా. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో అయితే హ్యారీ పాటర్ ఎంత సక్సెస్ అయిందంటే అది ఒక ఊహాత్మకమైనటువంటి మిథికల్ స్టోరీ. దాన్ని సీరియల్గా తీస్తే ఆ నవల రచయితకి, తర్వాత ఆ సీరియల్గా చేసిన వాటికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అట్లాగే పబ్జీ గేమ్లు కానీ, ఇంకా రామాయణ పాత్రలతో వచ్చినటువంటి ఈ గేమ్ షోలు కానీ, అంటే గేమ్ షోలు అంటే కార్టూన్ ఫిల్మ్స్ కానీ చాలా సక్సెస్ అయినాయి. కల్కి సినిమా ఒక కంప్యూటర్ గేమ్ షో లాగా ఉంది కానీ సినిమా లాగా నాకు అనిపించలేదు. 600 కోట్ల రూపాయలు పెట్టి చేసినటువంటి సినిమా. హాలీవుడ్ సినిమాలు కూడా క్లాసిక్ అయినటువంటి ట్రాయ్ కానీ, లేకపోతే గ్లాడియేటర్ కానీ ఇలా అనిపించలేదు. అవి క్లాసిక్స్ అంటే ఎపిక్ లాగా ఉంటాయి. ట్రాయ్ సినిమా ఒక పెద్ద ఎపిక్ లాగా, మహాభారతంలాగా ఉంటుంది. అది గ్లాడియేటర్ కూడా ఒక మహాభారత ఎపిక్ తీసిపోని పద్ధతిలో ఉంటుంది. అది అట్లా కాకుండా ఈ కింగ్ కాంగ్ అని ఇట్లాంటివి వచ్చినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయో, ఒక కంప్యూటర్ గేమ్ ఎలా ఉందో నాకు అలాగ అనిపించింది. పెద్ద పౌరాణిక పాత్రలు తీసుకొని దాన్ని వీటిలో కలిపి ఇలా తీయటం అన్నది ఇది ఒక ట్రెండ్. అలాగా ఒక పురాణ కథను తీసుకొని దాన్ని ఆధునిక సాంకేతికతో మిళితం చేసి తీయాలనేటువంటి కోరిక అందులో కనిపిస్తుంటుంది. నా వయసు వాళ్ళకి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి చాలా నిరాశపరిచినటువంటి ఇందులో విషయం ఏంటంటే, నేను ఎట్లాగ చెప్పే కంప్యూటర్ గేమ్ లాగా ఇది కనిపించింది, సినిమాలాగా కనపడదు అని చెప్పి బాగా నిరాశపరిచింది ఏంటంటే, ఇందులో ఒక రమ్యమైన దృశ్యం, ఒక మంచి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశం కానీ, హీరోయిన్ మధ్య ఒక చక్కటి ఒక రొమాన్స్ కానీ, ఒక ప్రేమ చూపించడం కానీ ఇందులో ఎక్కడో ఒక దీపికా పడుకోనేని తీసుకుపోయేటప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఇంకా ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆలోచన రానటువంటి ఒక చిన్న యువ జంట మధ్యలో కనపడిన ఆ కొద్దిగా మాత్రం తప్ప మనకి ఎక్కడ అట్లాంటి ఒక రమ్యమైన దృశ్యాలు కానీ ఏమి కనపడదు మనకి. అదే కాకుండా ఒక మెలోడియస్ మ్యూజిక్, మంచి తీయటి పాటలు లేవు, చక్కటి ఒక విరసంపైన సంగీతం లేదు. ఈ రెండు కూడా సినిమాకి బలహీనపరచని అని చెప్పాలి. అంతేకాదు తెలుగు భాష మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా చూసారని అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ చెప్పినటువంటి డబ్బింగ్ అదే బాగుంది అసలు. నిజానికి చాలా చక్కగా అనిపించింది, తెలుగులాగా అనిపించింది. ఇతర పాత్రలు అందులో మనకు కనిపిస్తాయి కదా, అందులో దాని పేరేంటే వాళ్ళ ఉండే డెన్, అది దాంట్లో ఉన్న పాత్రలు, మాట్లాడే పాత్ర తెలుగులాగానే ఉండదు అసలు. అది ఎవరో నాన్ తెలుగు వాడు, ఒక ఫారినరు తెలుగు నేర్చుకొని పట్టి మాట్లాడితే ఎలా ఉంటుందో అంత ఘోరంగా ఉంది ఆ తెలుగు. ఇంత నిరాశపరిచింది. కానీ కొన్ని చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, కుర్రకారుకి ఇంకా చిన్నపిల్లలకి ఈ సినిమా నచ్చుతుంది. సినిమా డబ్బులు చేసుకుంటుంది, హిట్ అవుతుంది, హిట్ సినిమానే చెప్పాలి. కానీ ఇక్కడ చూడదలసింది ఏంటంటే, అశ్వత్థామ చిరంజీవి అని 5 చిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. ఈ అశ్వత్థామ ఇప్పుడు కూడా బతికుంటాడని చెప్పి హిందూ విశ్వాసాల్లో ఒకటి. ఎందుకంటే ద్రోణాచార్యుడు, ఆయన గురువైన ద్రోణాచార్యుడికి ఆయనకు ఆ వరం ఇచ్చాడు. చివరిలో జరిగింది ఏంటంటే, మహాభారత యుద్ధము కౌరవుల వైపే కాకుండా పాండవుల వైపు కూడా చాలా పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. అదేంటంటే, కౌరవులు 100 మంది చనిపోయారు. పక్షాన ఉన్న 11 క్షౌహిణీల సైన్యము చనిపోయింది. పాండవుల పక్షాన ఉన్న
7 అక్షౌహిణీల సైన్యము గతించింది. కౌరవులు 100 మంది చనిపోయారు. అట్లాగే పాండవులు 5గురిని చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి అశ్వత్థామ ఉప పాండవులు 5గురిని చంపాడు. ఆ విధంగా ద్రౌపదికి పాండవుల కుటుంబంలో కూడా చాలా పెద్ద హింస జరిగింది. అంటే ఆమె కౌరవులు ఎంత కోల్పోయినారు అంటే, గాంధారి తన పుత్రులు అందరినీ ఎలా కోల్పోయిందో ద్రౌపది కూడా తన పుత్రులు అందరినీ అలాగే కోల్పోయింది. కౌరవులు 100 మంది కావచ్చు, పాండవులు 5గురు కావచ్చు, కానీ విషయం ఒకటే, యుద్ధంసం 2 పక్కల జరిగింది. అలా రెండో పక్కన విధ్వంసం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అశ్వత్థామ. అంతేకాకుండా పాండవుల వంశాన్ని నిర్వంశం చేస్తానని చెప్పి ఉత్తర గర్భాన్ని ఛేదించడానికి బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు అశ్వత్థామ. సరే, ఉత్తర గర్భాన్ని కృష్ణుడు కాపాడాడు తన శక్తి వల్ల, అది వేరే విషయం. కానీ కాపాడిన తరువాత కూడా అశ్వత్థామ వదిలిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రం ప్రభావాన్ని కృష్ణుడు ఆపలేకపోయాడు. నష్టం జరిగిన తర్వాత ఆయన గర్భాన్ని కాపాడాడు. అప్పుడు అశ్వత్థామను శిక్షించాలని చెప్పి భీముడు అర్జునుడు పోయి అశ్వత్థామను పట్టుకొని వస్తారు, చంపేద్దాం అనుకుంటారు. కానీ ద్రౌపదే వారించింది చంపొద్దని. ఆ సందర్భంలో అశ్వత్థామకు శిక్షగా ఆయన నుదుటి మీద ఉన్నటువంటి మణిని లాగేసుకుంటారు. దాంతో అతను కుష్ఠవ్యాధిగ్రస్తుడిలాగా అయిపోతాడు. నీకు చావు లేదు, నువ్వు ఇలా ఉండటమే చావు కంటే పెద్ద శిక్ష అని కృష్ణుడు అంటాడు. అయితే ఇందులో అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకొనేలో గర్భాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు కల్కి అని, ప్రపంచాన్ని సేవియర్గా చేయగలిగేవాడు అటువంటి వాడని ఆ కథలో ఉన్నది. అంటే తాను ఒక గర్భ విచ్ఛిత్తికి కారణమైనటువంటి వాడిని గుర్తుపెట్టుకొని అశ్వత్థామ ఒక అవతార పురుషుడు రాబోయేటటువంటి ఆ గర్భాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. అంటే అశ్వత్థామ ఇప్పుడు జీవించి ఉంటే తన తప్పుని సవరించుకొని ప్రయత్నం చేస్తాడని చెప్పి దీనివల్ల కథకుడు, దర్శకుడు కథను చెప్పాలని అనుకున్నాడు. ఇది స్పష్టం. ఇది కల్కి సినిమాలో ఉన్నటువంటి బలంలో ఒకటి. కానీ ఆ పాత్రలను తీర్చిదిద్దటం, తర్వాత ఆ వెహికల్స్ కానీ, తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి స్టార్ వార్స్ లాగా ఉండే లేజర్ కిరణాలతో చేసేటువంటి యుద్ధాలు కానీ, లేజర్ కిరణాల తుపాకులు కానీ, ఇవన్నీ చాలా అత్యాధునికంగా కనిపిస్తాయి. కానీ ఒక పౌరాణిక కథని నేటి సామాజిక కథతో కలిపి చేసేటటువంటి ప్రయత్నాల్లో ఈ తరం వాళ్లకు అక్కడ ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి. కానీ యువతరాన్ని ఆకర్షిస్తుంది, డబ్బులు చేసుకుంటుంది, హిట్ సినిమా అని చెప్పొచ్చు. కానీ మా తరం వాళ్లకు నిరాశపరిచిందనే చెప్పాలి. కల్కి సినిమాలో బలం అదే, బలహీనత అదే. ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా సాంకేతిక పరంగా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడే స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఒక్కటే కాదు, ప్రభాస్ సినిమా సాహో చూస్తే నాకు 100% ఇది హాలీవుడ్ సినిమా అనిపించేలాగా నాకు అనిపించింది. అందులో వాడిన టెక్నాలజీ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ, ఓవరాల్గా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ కల్కి సినిమాని ఎలా మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదో అట్లాగే సాహు సినిమా కూడా బాగుందని చెప్పాలి. ఒక రకంగా చూస్తే నాకు ప్రభాస్ సినిమాల్లో దీనికన్నా సాహు సినిమాయే బాగా నచ్చింది. ఏదేమైనా ప్రభాస్ తన అభిమానులను నిరాశపరచలేదు. ప్రభాస్ తనకిచ్చినటువంటి పాత్రను బాగానే చేశాడు. కానీ ఈ సినిమాలో కల్కి పార్ట్ 1లో, పార్ట్ 2లో ఉందో లేదో తెలియదు, పార్ట్ 1లో మాత్రం హీరో ప్రభాస్ కాదు, అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. కథలో మొదటి నుంచి చివరి దాకా అతని పాత్రకు ప్రాధాన్యమే కనిపిస్తుంది. ప్రభాస్ పాత్ర కొంత దానికంటే చాలా తక్కువ స్థాయిలో మనకి కనిపిస్తుంది. అయినా కూడా ప్రభాస్ తన ఇచ్చినటువంటి పాత్రను 100% న్యాయం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రభాస్ అభిమానులు నిరాశపడక్కర్లేదు. కానీ సినిమా ఈ రకంగా చూసినప్పుడు కుర్రకారికి నచ్చవచ్చు, కానీ పెద్దతరం వాళ్లకు మెచ్చకపోవచ్చు.